లేవు, ఒక్కడు కూడా కనబడతలేడు ఇక్కడ. కాబట్టి ఈరోజు అందరూ కూడా వాళ్ళతో కలిసిపోయినారు. అందుకని నా ప్రధానమైన డిమాండ్ నేను ఏసీపీకి చేసింది ఏంటంటే, నంబర్ 1, ఓటుకు నోట్లో ఉన్నటువంటి ఇద్దరు ముద్దాయిలు ఇళ్ళ కూడా ఉన్నారు. ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంకోటి వేమనారాయణ రెడ్డి. వాళ్ళిద్దరిని ఇంక్లూడింగ్ మేయా కన్స్ట్రక్షన్స్ మరియు రాఘవ కన్స్ట్రక్షన్స్ వీళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. రెండవది, అవినీతిని పూర్తిగా బయటికి తీయడానికి ఈడీ మరియు సిబిఐకి దీన్ని ఎంక్వైరీని అప్పచెప్పాలి. సుంకశీల విచారణ నివేదిక ఏమైందో అది వెంటనే వెల్లడించాలి. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియలో జరిగినటువంటి ఇందులో జరిగినటువంటి ఏవేవైతే ఇండికేషన్ జరిగినాయో అవన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి నా ప్రధానమైన డిమాండ్. కాబట్టి ఇప్పటికీ రాహుల్ గాంధీ గారు మరి అదాని నా శత్రువు అంటాడు, ఈయన దొంగ అంటాడు, నువ్వే పోయి కలవమంటున్నాయి, ఆయన్నే పోయి కలవమన్నట్టు కనబడుతుంది ఈరోజు అదానిని. మేయా కృష్ణారెడ్డి జైల్లో పెడతా అంటాడు, మేయా కృష్ణతో మీరే చెట్టు పెట్టలేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు ఐడియాలజీ కోల్పోయింది, దొంగలకు సర్ది కడుతుంది, దొంగలకు ఈరోజు మూటలు కడుతున్నది, తప్పించుకోకుండా మాట్లాడుతున్నది. ఎందుకంటే రాహుల్ ఎలక్షన్స్ అందుకనే పెద్దది ఇది. అసలు ఇదే మీ టైమ్ లైన్ తీసుకోవాలి. ఏంటంటే కాళేశ్వరం ఏటీఎం పట్టుకొని తిరిగింది రాహుల్ గాంధీ. ఇది కేసీఆర్కు ఏది మేయా కృష్ణారెడ్డి ఏటీఎం, ఇది కేసీఆర్ ఎప్పుడు పైతే అప్పుడు పైసలు తీసుకుంటారు. ఇది చూసుకుంది రాహుల్ గాంధీ. ఈ మిషన్ బాగుంది, ఎప్పుడు పైసలు పెడితే అప్పుడు కేసీఆర్కి పైసలు వస్తున్నాయి అని ఈ పైసలు ఎత్తుకపోయి ఇప్పుడు కాంగ్రెస్ ఢిల్లీలో పెట్టుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నారు? ఢిల్లీలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కాళేశ్వరం ఏటీఎంను మేయా కృష్ణారెడ్డి ఏటీఎంను ఎత్తుకపోయి ఎడబెట్టుకుండు ఢిల్లీలో పెట్టుకున్నాడు. ఢిల్లీలో పెట్టుకొని ఇప్పటికి ఎన్ని పైసలు డ్రా చేసుకుని ఎన్ని పైసలు గుంజిండు? దానిలోకి వెళ్ళి 148 కోట్ల రూపాయలు గుంజిండు. అది బాండ్స్ ఉన్నాయి 145 బాండ్స్ ఉన్న లెక్కలు 148 కోట్ల రూపాయలు బాండ్స్. ఇక లెక్కలు కట్టలు సంచులు ఎన్నెన్ని తీసుకుపోయినా అనేది ఆ భగవంతుడికే తెలియాలి. కాబట్టి వీటిపైన పూర్తి విచారణ జరగాలి. ఖచ్చితంగా ఈ దోషులను శిక్షించాలి. తెలంగాణ నిధులను